P4 అంట, గుర్తుందా? P4 అని కొత్త మోసం తీసుకొచ్చినాడు. ఆశ్చర్యకరం ఏంటంటే P4 విధానం అంటే ఏంటంటే సమాజంలో ఉన్న 20% పేదవాళ్ళ బాగోగులన్నింటినీ 10% సంపన్నులకు అప్పగిస్తాడట. అసలు ఈ మనిషి ఏం మాట్లాడుతున్నాడో నాకే అర్థం కాల రోజు చెప్పిన తర్వాత. అసలు రాష్ట్రంలో ఎన్ని వైట్ కార్డ్స్ ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా అని అడుగుతా ఉన్నా. వైట్ కార్డ్ అంటే ఏంది? తెల్ల బియ్యం కార్డ్ అంటే ఏంది? బిలో పవర్టీ లైన్ అని, అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళు అనేదే కదా దాని అర్థము. రాష్ట్రంలో 1,61,00,000 ఇళ్ళుంటే అందులో 1,48,00,000 ఇళ్ళు వైట్ కార్డ్ హోల్డర్స్. అంటే ఎంత పర్సంటేజ్? 1,61,00,000కు 1,48,00,000 అంటే దాదాపుగా 90%. దాదాపు 90% రాష్ట్రంలో ఉన్న ఇల్లులు ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవాళ్ళు. మరి 90% మంది దిగువన ఉంటే ఈ పెద్ద మనిషి ఇంకోటి అడుగుతా పోనీ, అసలు రాష్ట్రంలో ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్లు కడతా ఉండరు? అదన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు తెలుసా అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్లు కట్టేది కేవలం 8,60,000 మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్లు కడుతున్నారు. మొత్తం మీద 25 లక్షల మంది ఇన్కమ్ ట్యాక్స్లు ఫైల్ చేస్తూ ఉన్నారు. అందులో నిల్ రిటర్న్స్ అని చెప్పి రాసే వాళ్ళను పోను ఇన్కమ్ ట్యాక్స్లు కట్టే వాళ్ళు ఎంత అంటే కేవలం 8,60,000 మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్లు రాష్ట్రంలో కడతా ఉన్నారు. మళ్ళీ 8,60,000 మందికి 1,48,00,000 మందికి అప్పచెప్పాలి కదా. మంచిగా అదే ఆయన చెప్పే P4 అంటే కూడా అక్కడ కూడా మళ్ళీ మోసమే. కేవలం 20% అంటాడు. ఆడ మోసమే. అసలు వాస్తవం చెప్పాలంటే కనీసం 1000 మంది ముందుకు రారు. కనీసం రాష్ట్రంలో 1000 మంది ముందుకు రారు. సార్ ఇప్పుడు P4 స్టార్ట్ చేస్తున్నారు, అన్నిట్లో కూడా మనం P4 మీదనే డిపెండ్ అవుతున్నాం. ఎలా ఉంది సార్ మీకు ఫీడ్బ్యాక్? మీరు స్టార్ట్ చేసిన తర్వాత నుంచి చూశారు కదన్నా, వస్తున్నారు చాలా మంది. ఒక ఆయన అయితే 10 కోట్లు ఖర్చు పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్ పెడుతున్నాడు 100%. ఏదో మళ్ళీ గవర్నమెంట్ అడగలేదు, మీరు పర్మిషన్ నేను పెట్టేస్తా అన్నాడు, పర్మిషన్ ఇస్తున్నాం. కానుమూరు ఒక అతను ప్రసాద్ ఇచ్చాడు, సీడ్ ఫ్యాక్టరీ ఉంది, ప్రసాద్ సీడ్స్ ఉంది, చేస్తున్నాడు. అట్లా చాలా మంది వస్తున్నారు. మనుషులు ఇంకా మానవత్వం ఉంది, మంచిదనం ఉంది. కొందరిలో క్రూరత్వం ఉంది, నేర కూడా ఉంది, అది వేరే విషయం. ఇంకా మనుషులు మాత్రం చాలా మంది మంచితనం ఉంది. P4 సక్సెస్ లో సార్ ఇక్కడ సార్ సంశయం, P4 సక్సెస్ లో భాగంగా మీరు దాన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయడం అంటే డిపార్ట్మెంట్ కానీ కార్పొరేషన్ కానీ మినిస్ట్రీ కానీ సపరేట్గా, అంటే ఇప్పుడు ఒక ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఉంది, ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుకోండి, దానికి ఆల్రెడీ బర్డన్ ఉంది. ఎఫెక్టివ్ గా మానిటర్ చేసి ఒక సొసైటీ పెడుతున్నాం, దానికి ఏ విధంగా చేయాలో స్ట్రక్చర్ చేస్తున్నాం. ఒక ఏజెన్సీ కూడా పెట్టుకొని నాలెడ్జ్ ఉండే ఏజెన్సీని పెట్టి వర్కౌట్ చేస్తున్నాం. కొంతమంది ఈ కాన్సెప్ట్ నచ్చి వాలంటరీ కూడా వచ్చి మేము సహకరిస్తామని చెప్పి వస్తున్నారు. ఇట్ ఈస్ ఎ న్యూ కాన్సెప్ట్ ఆల్ టుగెదర్. ఇంతవరకు ఎక్కడ లేదు ఇది. P3 ఉంది. అదే మాదిరిగా చాలా మంది చారిటీ చేస్తున్నారు. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ చాలా వచ్చాయి. ఎన్విరాన్మెంట్, ఆర్ఫనేజ్, లేకుంటే పాపులేషన్, పావర్టీ, ఎడ్యుకేషన్, హెల్త్, ఇలాంటి చాలా ఏజెన్సీలు వచ్చాయి. కానీ అన్నింటికంటే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ప్రజల్ని ఒక ఆస్తిగా భావించి హ్యాండ్ హోల్డింగ్ చేయడం అనేది, పూర్ పీపుల్ని చేయడం అనేది దాంట్లో ఉండే ప్రత్యేకత. మీరు చూసినప్పుడు టాప్ 10%, HNI టాప్ 10, బాటమ్ 20%. ఇద్దరికి మ్యాచింగ్. ఇద్దరిని తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ కింద పెట్టి, నేను నిన్న చూశాను ఒక SC కుటుంబం, 2 పిల్లలు. నేను అడిగాను ఏం కావాలి అని. వాళ్ళకి అడగతానే 5వ తరగతి చదివే అమ్మాయి నేను డాక్టర్ కావాలి, 7వ తరగతి చదివే అబ్బాయి నేను ఇంజనీర్ కావాలి. ఒక ఫ్యామిలీలో 2 పిల్లలు, అన్న చెల్లి, ఒక ఇంజనీర్ ఒక డాక్టర్ కావాలని. ఈరోజు వాళ్ళ కోరిక మొన్న కూడా ఇక్కడ పెట్టినప్పుడు, నేను P4 పెట్టినప్పుడు మీరు చూశారు. నేను ఎవరైతే వచ్చాడో అడాప్ట్ చేసుకున్న వ్యక్తిని అయితే దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, ఇమ్మీడియట్గా నేను చేస్తాను. ఇప్పటి నుంచే స్టాండర్డ్స్, అతను క్వాలిటీ, ఎక్కడ చదువుతున్నాడు, ఏమరి చేయాలి, నేను ఏ విధంగా గైడెన్స్ ఇవ్వాలి, తర్వాత అవసరమైతే
అతన్ని మార్చేదానికి కూడా ఎక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టాలన్నా, అడిషనల్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీ ఇవ్వాలని ఇస్తానని చెప్పి ముందుకు వచ్చాడు. అలాంటివి వచ్చినప్పుడు ఒక 5-6 ఏళ్లలో గేమ్ చేంజర్ అది. 6 ఏళ్లుగా నా పిల్లల్ని చదివించగలిగితే ఆ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి మారిపోతుంది. ఇంకొక పక్కన ఆ కుటుంబంలో ఇంకొక 2-3 ఉన్నారు. వాళ్ళకు కూడా మేము కూడా ఇదే మరి ఉండాలని లేదు, మాకు కూడా కొంచెం సహాయం చేసి అవుతామంటే ఒక 2 ఆవులు పట్టుకుంటాం. తర్వాత వాళ్ళు అడిగింది అక్కడ ఒక ఎంప్లాయ్మెంట్ కింద ఇల్లు కావాలన్నారు. నేను అది కూడా చెప్పా. 7 ప్రిన్సిపల్స్, నాట్ నెగోషియబుల్. విల్ కంప్లీట్ ఆల్ 7 ఇండివిజువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. ఒక హౌస్ సైట్, ఒక ఇల్లు, ఒక గ్యాసు, ఒక టాయిలెట్, ఒక కరెంటు, ఇంటిపైనే పేదవాళ్ళు అయితే రూఫ్ టాప్ సోలార్, అదే మాదిరిగా ట్యాప్ వాటర్, అదే మాదిరిగా ఇంటర్నెట్. ఈ 7 ఫెసిలిటీస్ ఇచ్చినాక ఇంకా వాళ్ళకి ఏమున్నాయి? ఎకనామిక్ యాక్టివిటీ. రెండోది విలేజ్లో ఏం కావాలి? ఒక సిమెంట్ రోడ్, అదే మరి ఒక డ్రైనేజ్, స్ట్రీట్ లైట్స్, వేస్ట్ ఏదైతే ఇంటి దగ్గర వచ్చే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఈ 2 చేయగలిగితే విలేజ్ పనులు అవుతాయి. దెన్ యాక్టివిటీ ఏంటి? మేజర్ యాక్టివిటీ ఆర్థికంగా పైకి తీసుకురావడం. నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, ఆర్థికంగా పైకి తీసుకురావడం అనేది ఏదో దానం చేయడం కాదు. ఆ ఇంట్లో ఉండే వ్యక్తుల్ని ప్రయోజకులు చేయడం. మీరందరూ ఉన్నారు ఇక్కడ, ప్రెస్ అంతా ఉన్నారు ఇక్కడ. నీతో పుట్టిన వాళ్ళందరూ నీ మారిగా పనిచేయగలుగుతున్నారా? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. మీకంటే బాగా కూడా పనిచేయచ్చు. ఒకే తల్లికి పుట్టారు, ఒకే కుటుంబం, కానీ ఒక్కొక్కరు మోల్డ్ చేసుకున్న విధానం, వాళ్ళు వేసినటువంటి అడుగు వాళ్ళ జీవితాలు మార్చేసింది. అదే సమయంలో ఒక ఊర్లో ఉన్నాం. ఆ ఊర్లోనే పుట్టారు, మనతోనే పుట్టారు. మన చిన్నాన్న బిడ్డలో, పెద్దనాన్న బిడ్డలో, మన ఓన్ బంధువులు, రక్త సంబంధికులు ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు వాళ్ళు. వై? మనకొచ్చిన అవకాశాన్ని స్టెప్ బై స్టెప్ ముందుకు పోగలిగాం. ఆ సరైన సమయంలో సరైన సలహాలు కూడా మనకి ఇవ్వగలిగారు, మనం తీసుకోగలిగాం. లేకపోతే మనమే ఆలోచించగలిగాం. వాళ్ళు చేయలేకపోయారు, అందుకే అక్కడే ఉన్నారు. అందుకే ఆ సరైన సమయంలో సరైన సలహాలు కానీ హ్యాండ్ హోల్డింగ్ ఉంటే వాళ్ళు కూడా పైకి వచ్చే అవకాశం ఉంటుంది. నేను రామోజీరావు గారిని చూసేవాడిని. రామోజీరావు గారితో చదువుకున్న వ్యక్తి మన ఎండీగా పనిచేసినటువంటి రామ్మోహన్ రావు. రామ్మోహన్ రావు టీచర్. ఇతను టీచర్గా చేరాడు. రామోజీరావు గారు ఢిల్లీకి వెళ్ళారు. అక్కడ ఉద్యోగం చేశాడు. ఉద్యోగం నచ్చకుండా హైదరాబాద్కి వచ్చాడు. అప్పుడే స్టార్ట్ చేశాడు బిజినెస్ అన్ని. తర్వాత పేపర్ పెట్టాడు. అప్పుడు రమ్మంటే ఇతను రాలా బిగినింగ్లో. నాకెందుకండి, మీతో వచ్చి ఉండే ఉద్యోగం పోతుందంటే, కాదా నువ్వు రా అని చాలా ఫ్రెండ్స్ గారు పిలిచాడు. వచ్చాడు. వస్తే అతను ఈయనతో కలిసి ఎండీ అయ్యాడు. అదే అతను ఉన్నట్టే టీచర్గా రిటైర్ అయ్యాడు. అవకాశం ఇవ్వడం, అవకాశాన్ని అందిపుచ్చుకోవడం, మనుషులో ఉండే నైపుణ్యాన్ని పెంచుకోవడం, దిస్ ఈజ్ లైఫ్. ఆ లైఫ్కే P4. కొంతమందికి అర్థం కాకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. నేను అదే చెప్తాను, మీకు చేతనైతే ఒక 2 మార్చి అందులో పుణ్యాన్ని తెచ్చుకోండి, లేకుంటే చెడగొట్టే ప్రయత్నం చేయొద్దండి.